నిన్న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్. ధోని క్రీజ్లోకి వచ్చేటప్పటికి 18 బాల్స్లో 44 పరుగులు కొట్టాలి. కాస్త టఫ్ టార్గెటే, కానీ క్రీజ్లో ఉంది జడేజా అండ్ ధోని. ఈ కాంబినేషన్లో టీమిండియా క్రికెట్ నుంచి సిఎస్కే ఫ్రాంచైజ్ వరకు ఎన్నో విజయాలను చవిచూశాం గతంలో. చివరి ఓవర్లలో బౌలర్లను చావుబాదుతూ సాధించిన ఘన విజయాలు వీళ్ళ కెరీర్లో ఉన్నాయి. ప్రధానంగా ధోని నిన్న 11 బాల్స్లో ఓ 4 ఓ సిక్సర్తో 16 పరుగులు చేశాడు. జడేజా 22 బాల్స్లో ఓ సిక్సర్ 2 4లతో 32 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 20 పరుగులు కావాలంటే గేర్లు మార్చాల్సిన చోట ధోని అవుట్ అయిపోయాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న జడ్డు మ్యాచ్ ముగుస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. ఆఖరికి మ్యాచ్ గెలవలేదు. రాజస్థాన్కి 6 పరుగుల తేడాతో చెన్నై విజయాన్ని అప్పగించింది. స్టాట్స్ పరంగా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఓటమి జడేజా ధోని వల్లే అనేది ఫ్యాన్స్ ఫీలింగ్. బయటి వాళ్ళు కాదు, సిఎస్కే ఫ్యాన్సే బాధపడుతున్నారు. టీ20 జమానాలో ఓ బంతికి 2 పరుగులు తీస్తేనే ఈ ఫార్మాట్లో నిలబడగలం. 120 బంతుల్లో 300 పరుగుల టీమ్ స్కోర్ కొట్టాలని సన్ రైజర్స్ లాంటి టీమ్స్ ఉవ్విళ్ళూరుతున్న ఈ టైంలో ధోని 11 బాల్స్లో 16, జడ్డు 22 బాల్స్లో 32 పరుగులు అంటే వన్డే తరహా బ్యాటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. ఇది టీ20లకు పనికిరాదని, వాళ్ళు చోక్ అవ్వడం వల్లే చేతిలో ఉన్న మ్యాచ్లను సిఎస్కే కోల్పోతోందనేది ఎల్లో ఆర్మీ బాధ. ప్రధానంగా ధోని ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్న 9వ స్థానంలో, నిన్న 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు మాహి. 2019 తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు ఐపీఎల్ కెరీర్లో ధోనికి. వాస్తవానికి బ్యాటర్గా ధోని ప్రైమ్ 2019 సీజన్తోనే ముగిసిపోయింది. పోనీ టీంను ఫ్యూచర్ కోసం బిల్డ్ చేయడానికి ఉంటున్నాడు అనుకుంటా కన్నా 2023 ఐపీఎల్ ట్రోఫీని సిఎస్కే కైవసం చేసుకోవడం అనేది ది బెస్ట్ మూమెంట్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడానికి. ఆ ఫైనల్లో గుజరాత్పై జడేజా అత్యద్భుతమైన విజయాన్ని అందించిన తర్వాత ధోని జడ్డూను 2 చేతులతో ఎత్తుకుని గాల్లోకి లేపుతాడు. ఏ సిఎస్కే అభిమానికైనా వాళ్ళ లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ అది. అంత సంతోషంలో ఉన్నప్పుడే ఆటకి రిటైర్మెంట్ ప్రకటించేసి వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేదని, అభిమానుల కోసం ఆడదామని ఆడుతున్న 43 ఏళ్ల వయసులో ధోని మునపట్ల మ్యాచెస్ను ఫినిష్ చేయలేకపోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఎవరి మీద చూపించాలో తెలియక పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు తలా ఫ్యాన్స్. Thank you.